దోరగా చక్కగా ఎర్రగా పచ్చివాసన లేకుండా చక్కగా వేయించుకోవాలి. కందిపప్పు గ్లాసులు, శనగపప్పు గ్లాసులు, పెసరపప్పు గ్లాసులు అన్నీ దోరగా వేయించుకుని మూడే తీసేసుకుని పక్కన పెట్టేసుకుని ఈ మధ్యన కరివేపాకు బిర్యానీ ఒకటి వేసిస్తున్నారు. మినపప్పు కూడా వేస్తున్నారు. ఎందుకో నేను ఎప్పుడు ఇలాగే ఎలా చేసావు చెప్పు. అలాగే కందిపప్పు శనగపప్పు అంతే మూడు పప్పులు వేయించేసి గ్లాసు తీసుకుని పక్కన పెట్టేసి దోరగాను కాసిన ఎండుమిరపకాయలు జీలకర్ర ఇంగువ అవి కూడా వేయించేసి పక్క తీసేసి కొంచెం ఉప్పు కూడా అందులోనే నూనె ఎక్కాలి. ఎక్కడ నూనె ఎక్కర్లే వేయించేసి చక్కగా పొడివే అలా ఉంచేసి ఆ ఎల్లిపాయలు కూడా వేయించి వెల్లుల్లిపాయలు నూనె వేయాలా? ఎక్కలేదు పచ్చివే అన్నీ పచ్చివే ఎల్లిపాయలు వేయించుకుంటాం. అన్నీ కడేసి ఆడేసేయడమే. ఆడేసి ఎల్లిపాయలు కూడా వేసి ఆడేసుకుంటే బాగుంటుంది. ఉప్పు మిక్సీలో వేయాలా? సరిపడ ఉప్పు ఎప్పుడు వేయాలి? మిక్సీలోనా? మిక్సీలో అక్కలేదు, పెనంలో వేస్తే బాగుంటుంది. పెనంలో నా వేడికి కట్టేసి మూకులు కట్టేస్తాం కదా, ఇప్పుడు దాంట్లో వేసేస్తే బాగుంటుంది. ఉప్పు వేస్తే బాగుంటుంది. మిక్సీ ఆడైతే ఇంకా అయిపోతుంది కందిపొడి. అంతే, చిన్నది కందిపొడి చేయడం. నువ్వు పొడి ఏమో మామూలుగా నువ్వులు